యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 9వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయువంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఆజ్ఞలలో అతి ముఖ్యమైన ఆజ్ఞ నీ త్తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి, వారి పట్ల ప్రేమ చూపించాలి. వారి అవసరతలను తీర్చి వారిని సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయువంతుడు వగుదువు. మరియు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞలను గైకొనినట్లయితే 1000 తరముల వరకు దేవుని కరుణ ఆశీర్వాదము పొందుకునేదవు. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అని నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను ప్రేమించు వారికి దేవుని ఆశీర్వాదం. అదే ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను కొట్టువాడు శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అని దేవుని వాక్యం ద్వారా దేవుడి దినాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాడు. తల్లిదండ్రులకు ప్రియమైన బిడ్డగా, దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించుము. మరియు లోకస్తుల వలె తల్లిదండ్రులను వెలివేయకుండా క్రీస్తు విశ్వాసులుగా దేవుని యందు ప్రియమైన బిడ్డగా తల్లిదండ్రులను ప్రేమించి వారి అవసరతలను తీర్చి వారికి తోడుగా ఉండండి. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.